ఒక కంపెనీ మొత్తం టర్నోవర్లో 97% విదేశం నుంచి వస్తుందంటే నీకు ఎలా అనిపిస్తుంది? స్ట్రాంగ్గా ఉందా లేదా ఎక్కడో డౌట్ వస్తుందా? రాజేష్ ఎక్స్పోర్ట్స్ సరిగ్గా ఇలానే చేసింది. బెంగళూరులో 90 షోరూమ్స్ పెట్టి స్విట్జర్లాండ్లో ఉన్న ఒక కంపెనీ వెనక దాక్కుని 15 లక్షల కోట్ల టర్నోవర్ చూపించింది. ఈ వీడియోలో ఆ మాయ ఎలా చేశారో నేను నీకు 3 స్టెప్స్లో బ్రేక్ చేసి చూపిస్తాను. ఎందుకంటే రేపు ఇంకో కంపెనీ ఇదే టెంప్లెట్ వాడితే నువ్వు పట్టుకోవాలి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది బెంగళూరు కేంద్రంగా ఉన్న గోల్డ్ రిఫైనర్. ఇండియాలో శుభ్ జ్యువెలర్స్ పేరుతో దాదాపు 90 రిటైల్ షోరూమ్స్ నడుపుతారు. 2015లో వాళ్ళు ఒక పెద్ద డీల్ చేశారు. స్విట్జర్లాండ్లోని వాల్కాంబీ అనే గోల్డ్ రిఫైనరీని కొన్నారు. అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ ఇప్పుడు మనది అని హైప్ చేశారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు, మా గ్రూప్ టర్నోవర్లో 97 నుంచి 99% ఈ వాల్కాంబీ నుంచే వస్తుందని. వినడానికి మంచిగానే ఉంది, కానీ ఇక్కడే మాయ మొదలైంది. స్టెప్ 1, ఆఫ్షోర్ షీల్డ్. మొదటి స్టెప్, ఆఫ్షోర్ కంపెనీని షీల్డ్గా వాడుకో. వాల్కాంబీ స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో డేటా ప్రొటెక్షన్ లాస్ స్ట్రిక్ట్గా ఉన్నాయి. అంటే అక్కడి కంపెనీ అసలు బుక్స్, కాంటాక్ట్స్, కస్టమర్ డీటెయిల్స్ ఎవరికీ చూపించక్కర్లేదు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇండియాలో లిస్టెడ్ కంపెనీ కాబట్టి సెబీ వాళ్ళు ఇండియా బుక్స్ చెక్ చేయొచ్చు. కానీ స్విట్జర్లాండ్కి వెళ్ళి వాల్కాంబీ బుక్స్ చెక్ చేయడం ఈజీ కాదు. అంటే ఏంటంటే, ఒక చేతితో ఇండియాలో 15 లక్షల కోట్లు అమ్మినట్లు చూపించి మరో చేతితో స్విట్జర్లాండ్లో డేటా ప్రొటెక్షన్ లా ఉంది చూపించలేం అనడం. ఇది క్లాసిక్ స్కామ్ టెంప్లెట్. రియల్ బిజినెస్ ఉందో లేదో వెరిఫై చేయలేని చోటకి రెవెన్యూని షిఫ్ట్ చేయడం. స్టెప్ 2, నెంబర్స్ గేమ్. రెండో స్టెప్, రౌండ్ ట్రిప్పింగ్ లాంటి ట్రాన్సాక్షన్స్. ఇక్కడే ట్రిక్ ఉంది. ఇండియా నుంచి గోల్డ్ని వాల్కాంబీకి పంపించినట్టు చూపించి వాల్కాంబీ దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ ఇండియాకి అమ్మినట్టు చూపించడం. పేపర్ మీద 2 సార్లు సేల్ అయినట్టు ఉంటుంది, కానీ రియల్ క్యాష్ ఫ్లో జరగపోవచ్చు. జస్ట్ ఇన్వాయిస్లు మార్చుకోవడం. దీన్నే రౌండ్ ట్రిప్పింగ్ అంటారు. నిజమైన ప్రాఫిట్ లేకుండా, నిజమైన కస్టమర్ లేకుండా టర్నోవర్ మాత్రం ఆకాశానికి ఎత్తుతారు. ఉదాహరణకి, నీ దగ్గర 100 గ్రాముల గోల్డ్ ఉంది. దాన్ని వాల్కాంబీకి 10 లక్షలకు అమ్మినట్టు చూపించి వాల్కాంబీ దాన్ని నీకే 11 లక్షలకు అమ్మినట్టు చూపించడం. నీ బుక్స్లో 21 లక్షల టర్నోవర్ అయిపోయింది, కానీ నిజంగా గోల్డ్ అటు ఇటు తిరిగింది అంతే. ఇలా వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తే 15 లక్షల కోట్ల టర్నోవర్ రావడం పెద్ద కష్టం కాదు. స్టెప్ 3, లోకల్ బిజినెస్ని ఫేస్గా వాడుకోవడం. జనానికి డౌట్ రాకూడదు కదా, అందుకే ఇండియాలో 90 శుభ్ జ్యువెలర్ షోరూమ్స్ పెట్టారు. చూడు, మా దగ్గర రియల్ స్టోర్స్ ఉన్నాయి, రియల్ కస్టమర్స్ వస్తున్నారు అని నమ్మించొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ 90 షోరూమ్స్ మొత్తం టర్నోవర్ ఏడాదికి దాదాపు 4,000 కోట్లు మాత్రమే. మిగిలిన 15 లక్షల కోట్ల టర్నోవర్ ఎక్కడ ఉంది? వాల్కాంబీ బుక్స్లో ఉంది. అంటే రియల్ బిజినెస్ 4,000 కోట్లది, కానీ పేపర్ మీద చూపించేది 15 లక్షల కోట్లు. ఇది రేషియో చూస్తేనే అర్థమవుతుంది. 90 షోరూమ్స్తో 15 లక్షల కోట్లు అంటే ఒక్కో షోరూమ్ రోజుకి 45 కోట్లు అమ్మాలి. అది పాసిబుల్ అవుతుందా? మరి సెబీ ఎలా పట్టుకుందంటే, సెబీ చేసింది సింపుల్. వాల్కాంబీ అకౌంట్స్లో అంత టర్నోవర్ ఉందా అని చెక్ చేసింది. ఉంటే ఇండియా కంపెనీ చూపించే నంబర్కి స్విస్ కంపెనీ రిపోర్ట్ చేసే నంబర్కి మ్యాచ్ అవ్వాలి కదా, కానీ మ్యాచ్ అవ్వలేదు. సెబీ ఫైండింగ్ ఏంటంటే, వాల్కాంబీ అకౌంట్స్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూపించిన రెవెన్యూలో చాలా తక్కువే ఉంది. అంటే ఇండియాలో 15 లక్షల కోట్లు అమ్మినట్లు చూపించి స్విట్జర్లాండ్లో ఆ నంబర్. ఇదే రెడ్ ఫ్లాగ్. ఏ కంపెనీ అయినా తన రెవెన్యూలో 97% ఒకే ఒక ఫారిన్ సబ్సిడరీ నుంచి వస్తుందంటే ఆ సబ్సిడరీ బుక్స్ చెక్ చేయకుండా నమ్మకూడదు. మరి నువ్వు రిటైల్ ఇన్వెస్టర్గా ఏం చేయాలంటే, రూల్ నెంబర్ 1, ఏ కంపెనీ అయినా మా రెవెన్యూ 90% విదేశం నుంచి వస్తుంది అంటే వెంటనే ఆ ఫారిన్ కంపెనీ ఫైనాన్షియల్స్ చెక్ చేయి. పబ్లిక్గా లేకపోతే అదే రెడ్ ఫ్లాగ్. రూల్ నెంబర్ 2, కంపెనీ ఆడిటెడ్ రిపోర్ట్ తీసుకో. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అనే సెక్షన్ చదువు. అక్కడే పేరెంట్ కంపెనీ, సబ్సిడరీ మధ్య ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అనేది ఉంటుంది. అది రెవెన్యూలో ఎంత శాతం అని లెక్కేయి. రూల్ నెంబర్ 3,
రెవెన్యూ పెరుగుదలకు అనుగుణంగా క్యాష్ ఫ్లో పెరుగుతుందా అని చూడు. టర్నోవర్ పెరిగి క్యాష్ బ్యాంకులోకి రాకపోతే అది పేపర్ సేల్స్ అని అర్థం. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కేస్ మనకి ఒకటి చెప్తుంది, పెద్ద నంబర్స్ చూసి ఇంప్రెస్ అవ్వద్దని. 97% రెవెన్యూ విదేశం నుంచి అనే లైన్ విన్న వెంటనే ఎక్కడి నుంచి ఎలా వెరిఫై చేశారు అని అడుగు. ఎందుకంటే స్కామర్స్ ఎప్పుడు కాంప్లెక్సిటీ వెనుక దాక్కుంటారు. విదేశం, ఫారిన్ లా, కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఇవన్నీ డౌట్ రాకుండా చేయడానికి వాడే టూల్స్. ఈ వీడియో నీకు ఉపయోగపడితే లైక్ కొట్టు. ఇలాంటి కార్పొరేట్ స్కామ్స్ని సింపుల్ భాషలో బ్రేక్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయి.